వెల్కమ్ టు డైలీ ట్రక్ లాక్స్. నిన్న యాక్చువల్గా లోడ్ కావాలి కానీ నేనైతే లోడ్ కాలేదు. ఏమైందంటే నేను తోట దగ్గర తీసుకొని పోయారు కానీ నిన్న సాయంత్రం వరకు అక్కడే వెయిట్ చేయించారు. లాస్ట్కు తీరా సాయంత్రం కాగానే లోడ్ అయితే కాదని చెప్పారు. మనం అయితే ఇప్పుడు వేరే ట్రాన్స్పోర్ట్ ద్వారా అయితే లోడింగ్కి అయితే వచ్చినాం. క్యాబేజీ లోడింగ్కి ఇక్కడైతే లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక 20 బస్సాలు వేసారు. మిగతా ట్రాక్టర్లో వచ్చాయంట, అప్పుడు వేసుకోవాలి. మనోళ్ళకి లంచ్ చేస్తున్నారు. అట్లా ట్రాక్టర్లలో అయితే రావాలి. ఇంకా ట్రాక్టర్లలో వస్తే మనకు లోడింగ్ వేసి 4 వరకు అయితే బండి వదిలేస్తామని చెప్పేసారు. మనది లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇందాకనే యాంగ్లర్ పెడదామంటే మనోళ్ళు ఏం లేదు. ఇప్పుడైతే మళ్ళీ తాడు పెట్టి గుంజి మళ్ళీ యాంగ్లర్ అలా అయితే పెట్టాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది అవుతుంది. వెనకాల యాంగ్లర్ లేకపోతే బాడీ మొత్తం బాసుకపోతుంది. అందు గురించి మేము నలుగురం కలిసి గుంజినట్టు రావట్లేదు. అలా అది ఎంతో లేదు, కొద్దిగంతే ఉంది. ఒక ఇంచు మందం గ్యాప్ ఉంది అంతే. ఆడ దగ్గరికి వెళ్తాను. ఇంకా వెయిట్ ఎంత వస్తుందో చూడాలి. అందరూ మనం సీట్ కింద తీసేసినాం కాబట్టి దాన్ని జమ్మూ బార్డర్లో అయితే తీసేయాలి. అలా అటు పోయి తిప్పుకొని ఆడంగా తిరిగి రావాలి. మొత్తం ఎట్ట అయితే అటే వెళ్తాయి. ఢిల్లీకి, బీహార్కి, కలకత్తాకి రోజుకి 100 బండ్లు రోడ్ అవుతాయి. మనమేమో జమ్మూకి పెట్టుకున్నాం. ఆ పైకి పోయి రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఇవాళ కుదిరింది మనకి. फोन करता कोई तो गाड़ी वाला हमारा शाकिब चौधरी इंडिया रोड लाइन से आइए इधर, कभी फोन कीजिए गाड़ी के लिए, माल के लिए कभी भी फोन कीजिए. 24 అందుబాటులోనే ఉంటారు. మనకు ఫోన్ చేస్తా. మన ఛానల్ పేరు చెప్పండి వచ్చింది. బాయ్. మన కాంట అయితే 400 కిలోలు ఎక్స్ట్రా వచ్చింది. కాకపోతే మన సీట్ ఉండడం వల్ల ఎక్కువ వచ్చింది. మన బండి పైన అయితే సీట్ ఉన్నది కాబట్టి మనకి బార్డర్లో పాస్ అయ్యేది 19,400 పాస్ అయ్యేది. మన టెన్షన్ ఏం లేదు. 11 గంటలు టైం ఇచ్చిండు. ఇంకా కొంచెం తొందరగా వెళ్తేనేమో ఇంకొక 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను అని చెప్పిండు. 11 నాకు డ్రైవర్ మామూలు. హాపూర్ నుంచి స్ట్రైట్గా వస్తే మేరెట్ అని వస్తుంది. మేరెట్ ఒక 5 కిలోమీటర్లు ఉన్నప్పుడే బంకు కాడ నుంచి లెఫ్ట్ సైడ్ మంతే చక్కగా ఇది బైపాస్లో వెళ్తుంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇక్కడ లారీ ఆగిపోయింది ముందర. మనకి చక్కగా ఢిల్లీ బైపాస్ ఎక్కుతుంది. మనం బొయ్యలో మినిమం 5:30 నుంచి 6 కావచ్చు జమ్మూకి పోయేలోపు. ఏంటంటే కొద్దిగా మంచిగా ఉంటుంది కాబట్టి దారిలో జర్నీ అనేది కాదు మనకి. కుప్పలే పోసింది. ఈ లెఫ్ట్ సైడ్ అయితే మొత్తం షట్టర్లే. అందువల్లనే మనకు ట్రాఫిక్ జామ్ ఎక్కువ అయిపోయింది. ఈ 10 సరుకు మీద ఏంటంటే టైమింగ్ లెక్కేస్తారు వాళ్ళు. మళ్ళీ మనకి కిరాయి ఇచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పెడతారు. మొత్తం బట్టల మార్కెట్ ఇది. మనం స్ట్రైట్కి వెళ్తే మోడీ నగర్ వెళ్తుంది. కాకపోతే మనం ఢిల్లీ హైవేలో వెళ్తాం. ఈ బ్రిడ్జి కిందికి వెళ్ళి రైట్ కొట్టేసి చక్క హైవే ఎక్కుతాం. జరుగుతుంది ఈ ముందర బ్రిడ్జి దాటినాక రైట్. ఏడంగా సందు దొరికితే అడంగా దూరుతూనే ఉండాలి. ఎందుకంటే టైం అసలు ఇవ్వని కాళ్ళు ఆగనిగానే ఆగట్లేదు. పడదా దొరికొస్తేనే ఎవరు. రైట్ అటు చేసి బయటపడ్డాం ఆయన. లేకపోతే చిన్నగా పోతే అసలు ఏనట్లే రాదు. అసలు వెళ్ళిపోతాను ఏమన్నా. వీళ్ళైతే రాంగ్ రూట్లో కింద వస్తూనే ఉంటారు. అసలు ఎవరు పట్టించుకోరు. మామూలుగా అంబులెన్స్ అని కాదు, ఏ బండి వచ్చినా పట్టించుకోరు. అసలు అంబులెన్స్ అంటే ఎమర్జెన్సీ ఉన్నా పోయినా అంత పట్టించుకోరు. కానీ బైకులైనా, కార్లైనా, డీసీఎంలైనా అన్నీ రాంగ్ రూట్లోనే. స్ట్రైట్కి వెళ్తేనేమో హరిద్వార్, లెఫ్ట్ వెళ్తేనేమో భారత్, రైట్ సైడ్ వెళ్తేనేమో మేరుట్ వెళ్తాం. మనమైతే స్ట్రైట్గానే వెళ్తాం. స్ట్రైట్గా ఒక 20 కిలోమీటర్లు వెళ్ళినాక మళ్ళీ లెఫ్ట్ చూపిస్తుంది లొకేషన్ ప్రకారం. అయితే ఎటు తిరిగినా కూడా మొత్తం సిటీల నుంచే పోతుంది. మామూలుగా లొకేషన్ పెట్టుకున్న ప్రకారం అయితే వెళ్తున్నాం మేము. అక్కడనేమో బైపాస్లో నుంచి పోమన్నారు. ఆ బైపాస్ నుంచి వచ్చినందుకు మొత్తం ఎటు మళ్ళీ సిటీలకే పోతుంది. ఎందుకంటే ఈ రూట్లో ఫస్ట్ టైం వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ తెలియక మళ్ళీ టైం వేస్ట్ కాకుండా. మళ్ళీ ఏమైతుందంటే లేట్ అయిందనుకో ఇబ్బంది పెడతారు మనల్ని. మనం ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ అయినా ఏం చెప్పిందంటే పోయిరు అని చెప్తారే పైకి లోడ్ ఇస్తారు అనమాట. ఇక్కడ లేకపోతే ఇయ్యరు.
కొట్టిస్తున్నాం. జమ్మూ పోయిన తర్వాత అయితే ఇంకా తక్కువ అంట, 5 రూపాయలు, 2 రూపాయలు అక్కడ ఫుల్ ట్యాంక్ చేసుకుంటాం అన్లోడ్ కానీ మారు. స్ట్రైట్ వెళ్తేనేమో షామ్లీ సిటీలోకి పోతుంది. ఈ టైంలో నో ఎంట్రీ కదా, మనం బ్రిడ్జి పక్క నుంచి రైట్ సైడ్ తీసుకొని మళ్ళీ 2 కిలోమీటర్ పోయిన తర్వాతకి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మళ్ళీ జంక్షన్ దగ్గరికి వస్తాం. మళ్ళీ అటు హైవే టచ్ అవుతుంది. ఆ ముందర కనిపించేది రిసార్ట్ అనుకుంటా. చాలా దూరం నుంచి చూస్తున్నాం. లైటింగ్ మాత్రం మామూలు లేదు అసలు. ఒక 4 కిలోమీటర్ దూరం నుంచి ఫుల్ లైటింగ్ కొడుతుంది. ఇంకా మళ్ళీ జంక్షన్ దగ్గరికి అయితే టచ్ అయిపోయినాం. ఈ రైట్ సైడ్ తీసుకుంటే డైరెక్ట్ హర్యానాకి వెళ్ళిపోతుంది. ఇంకా మనం ఎటు మళ్ళాల్సిన అవసరం లేదు. ఇక స్ట్రైట్ ఒకటే రోడ్డు. వీళ్ళేంది రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతున్నారు, మనం అవతల నుంచి పోవాలి. ఈ స్ట్రైట్ వెళ్తే కర్నూలు, కురుక్షేత్ర. ఈ బండ్లకి వెళ్ళి మొత్తం జొన్నలు అయితే గారిపోతున్నాయి. ముందర పోయి ఒకసారి చెప్పాలని చెప్పాలి. బస్సా పక్కబడ్డట్టుంది, మొత్తం జారిపోతున్నాయి, మొత్తం కింద పడుతున్నాయి. ఆడిపోతే పాపం కిరాయి కింద కట్ చేస్తారు. అదైతే ఆ బ్రిడ్జి దాటిన తర్వాత కదా పోలీస్ చెక్ పోస్ట్. మామూలుగా నైట్ కూడా బండ్లో వాళ్ళకి డౌట్ వచ్చింది, చెకింగ్ చేసుకుంటూ ఉంటారు అనమాట. డౌట్ వస్తే రాసుకుంటారు మన బండి నెంబర్, ఫోన్ నెంబర్ అయ్యి. మనకి ఇప్పుడు ఏం టైం కాలేదు కాబట్టి 8:09 కాబట్టి ఈ టైంలో చెకింగ్ చేయరు. మామూలుగా 12, 1 కావాలి చెక్ చేయాలంటే వాళ్ళు. మనకి వచ్చామాలి కదా, అంత పట్టించుకోరు. అయితే ఈ రోడ్డు మొత్తం 6 వే అయిపోయింది. ఎవరైనా రావాలనుకున్నా రావచ్చు, ఇలాంటి ఇబ్బంది అయితే లేదు. మనకి జమ్మూ వరకు ఆల్మోస్ట్ 6 వేనే చూపిస్తుంది, ఇబ్బంది అయితే లేదు. ఇప్పటివరకు మనం ఏ రూట్ వచ్చినా కూడా సాఫ్గానే వచ్చింది రోడ్డు, ఏదైనా గుంతలు లేకుండా ఏది లేదు, మొత్తం సాఫ్ ఉంది రోడ్ అనేది. మనకి కిరాయి వచ్చేసి 24,000, డ్రైవర్ మామూలు వచ్చేసి 1000 రూపాయలు రాసేది. మనకి ఇక్కడ లోడింగ్ ఒక 500 ఖర్చు అవుతుంది, ఆఫీస్ కమిషన్ ఒక 1000 రూపాయలు అవుతుంది. మామూలుగా మనకి హాపూర్ నుంచి లోడ్ అయింది క్యాబేజీ. మామూలుగా కొంతమంది వేరే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఏమో 26,000 అట్లా రాస్తారు, కానీ వాళ్ళు తోట దగ్గర తీసుకొని పోతారు బండి. కాకపోతే ఈ తోట దగ్గర తీసుకుపోకుండా హైవే మీద, మామూలుగా హైవే పక్కనే మార్కెట్ ఉంటే మండి, అందులో పార్కింగ్లో పెట్టయితే లోడ్ చేసారు వాళ్ళే. మనకి వీళ్ళ దగ్గర అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. నిన్న పోయిన ట్రాన్స్పోర్ట్ దగ్గర, వేరే ట్రాన్స్పోర్ట్ దగ్గర పోతేనేమో వాళ్ళు తోటకి తీసుకుపోయింది, కానీ బండి అయితే లోడ్ కాలేదు. అక్కడ చాలా ఇబ్బంది ఉంది. నేను మన ఇక్కడ ఆపూరు ట్రాన్స్పోర్ట్ వాళ్ళ ఈ నెంబర్కి నేను వీడియోలు అయితే పెడతా కంపల్సరీ. ఇటు మనోళ్ళు ఎవరైనా వస్తే ఫోన్ చేయొచ్చు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. ఈ సీజన్ నడుస్తుందంట. ఇంకా 2 రోజులు పోతే సొరకాయ స్టార్ట్ అవుతుందట. సొరకాయ స్టార్ట్ అవుతుందంట హైదరాబాద్కి, కలకత్తా, ఇది మొత్తం. మన వాళ్ళకైతే నెంబర్ అయితే నేను ఇన్ఫార్మ్ చేస్తాను, నేను వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను. ఇటు ఎవరైనా వస్తే ఫోన్ చేయొచ్చు, ఏం కాదు. లోడింగ్ అయితే దొరుకుతుంది మనకి. మనం వచ్చేసి హర్యానాకి అయితే ఎంటర్ అయిపోయినాం. లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో హర్యానా సిటీలోకి వెళ్తుంది. మనం స్ట్రైట్ బైపాస్లో అయితే వెళ్తాము. హర్యానా దాటిన తర్వాతకి అయితే కొద్దిగా రోడ్ వర్క్ అయితే జరుగుతుంది, ఒక 10 కిలోమీటర్లు. మనకు అర్థం కాక బైపాస్ మీద ఆగితే వేరే బండి ఆయన వచ్చి ఉండే, ఆయన అడిగితే ఆయన గిట్ట జమ్మూ సైడ్ వెళ్తున్నారా అని చెప్పిండు. ఇంక ఈ రూట్ మనకు తెలియదు కాబట్టి ఆయన వెనకంగా అయితే వెళ్తున్నా నేను. ఈ 10 కిలోమీటర్లు అయితే దాటిన తర్వాతకి అయితే హైవే టచ్ అవుతుందంట. ఆయన అన్లోడింగ్ పాయింట్ కన్నా జమ్మూకి 100 కిలోమీటర్ ఇవ్వలేనంట. ఆయనతో పాటు మనం కింద పోదామని చెప్పేసి ఆయన వెనకంగా వెళ్తున్నాం. అది చిన్న బండి కాబట్టి ఇక స్పీడ్గా వెళ్ళిపోతుంది. మనదేమో గుంతల కాడ స్లోగా ఆగానే ఆయన వెళ్ళిపోతూనే ఉండు, అసలు వెనకగిన చూస్తలేడు. ఇంకా ఆ బండిని మనం గుర్తుపెట్టుకొని దనదన వస్తూనే ఉండాలి. ఇక మ్యాక్సిమం అన్ని వెహికల్స్, చాలా వెహికల్స్ అయితే ఇటు నుంచి వెళ్తున్నాయి. అటు బండి కావడం వల్ల మొత్తం ఒకటే రోడ్డు కనెక్ట్ అయిపోయే లోపు ఇబ్బంది ఉంది. రోడ్డు మొత్తం చాలా ఘోరంగా ఉంది, చూస్తున్నా ముందర బండ్లు పోవడానికి ఇబ్బంది ఉంది. ఏదో మామూలుగా పొలాలకు వెళ్ళి దారిచ్చినట్టే ఉంది ఇది. మరి రిస్క్ ఈ మన బండ్లు అయితే అటువాల ఇటువాల అటువాల. ఒక అర్ధగంట తర్వాతకి అయితే మనకి మంచి రోడ్ అయితే కలిగింది. ఇప్పుడే డబల్ రోడ్డు అయితే అవ్వబడ్డది. ఇప్పుడే టోల్ రోడ్ అని స్టార్ట్ అని వచ్చింది. ఇంకా టోల్ రోడ్ ఎంత దూరం తర్వాత ఇక బండి ఏమో చిన్న బండిగా మన అప్పుడు తింటూనే ఉండదు, అవ్వడంగా అవ్వడట్లే గంటకి. మన బండి ఏమో టర్నింగ్ తిరగాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ బండి ఏమో అయ్యి మంది తిప్పుకొని వెళ్ళిపోతూనే ఉన్నాడు. వచ్చి దిగింది అప్పుడే కదా ఓ ఆడుంది. 40 నిమిషాల తర్వాతకి అయితే హైవే ఎక్కినాం. ఇది హైవే 6 వే. ఆ బండి అని ఉండడం వల్ల మనం అయితే జాగ్రత్తగా హైవే మీదకి అయితే ఎక్కినాం, కానీ లేకపోతే ఎంత ఇబ్బంది ఉండదు అంటే చాలా. ఇది వచ్చేసి జమ్మూ బార్డరు. మనోనికైతే జలంధర్ దగ్గర అయితే పడిచ్చి పడుకున్నా నేను. ఇప్పుడే బార్డర్ దగ్గరికి అయితే వచ్చి లేపిండు. ఇక్కడ కాంటా అయితే ఇది పని చేయట్లేదు. మామూలుగా కాంటా మీదకి ఎక్కితే 50 రూపాయలు ఎంట్రీ ఇచ్చి వెళ్ళిపోవడమే. ఇక్కడైతే ఇబ్బంది అయితే ఏం లేదు. ఇది బార్డర్ కాంచి కొద్ది ముందుకు వస్తే ఇది టోల్ గేటు. ఈ టోల్ గేట్ మీద మనకి వెయిట్ అనేది బరాబర్ ఉండాలి.
బరాబర్ ఉంటేనే ఆ టోల్ గేట్లు వేస్తుంది. మామూలుగా అయినా బొమ్మ అని చెప్తున్నాను అనమాట. కొద్దిగా ఈడ వెయిట్ అయితే ఎక్కువ ఉండొద్దు, ఎందుకంటే ఆ బార్డర్ పని చేయట్లేదు కాబట్టి ఇక్కడ చూస్తారు వెయిట్ అనేది. మామూలుగా రైట్ సైడ్ వెళ్తేనేమో వేరే కార్లకి అది రూటు, కాకపోతే మన పెద్ద బండ్లకి ఈ రూటు. మళ్ళీ 2 రూట్లు ఒకటే కాడ కలుస్తాయి. మనకు జమ్మూ బార్డర్ దగ్గర అయితే పచ్చసరుకు బండ్లకైతే ఏమి ఇబ్బంది పెట్టరు, ఎందుకంటే పచ్చసరుకు బండి మనం చూడంగానే ఎమ్మటే పంపించేస్తారు వాళ్ళే, ఒక్క నిమిషంగానే వెయిట్ చేయలేరు. జమ్మూ బార్డర్ అయితే దాటేసినాం, కాకపోతే సిమ్ ఒకటే కొనుక్కోవాలి. మన దాంట్లో సిగ్నల్ మొత్తం పోయింది, ఆల్మోస్ట్ బిల్కుల్ పోతుంది. కొత్త సిమ్ తీసుకున్నాం అంటే ఒక షాప్ తీసుకోలేదు. నా పార్టీ అతనికి ఎట్లా ఫోన్ చేయాలో అర్థం తెలియదు. ఒక 70 కిలోమీటర్లు ఉంది, ఆయన ఫోన్ చేస్తే మొత్తుకుంటా ఉంటాడు. మన ఫోన్ కలవదు కాబట్టి అందులో దూరాడుకుంటూ పోవాలి. టైం వచ్చేసి 5 అవుతుందిగా, ఇంకా షాపులు తీయలేదు. అటు పోయి చూడాలి ఎడందరూ దానికన్నా ఎవరు ఫోన్ అయినా తీసుకుని ఫోన్ చేయాలి. ఇది బార్డర్ దాటినాక చెక్ పోస్ట్ డౌట్ వచ్చిన బండ్లు అయితే చెక్ చేసుకొని ఎంట్రీ తీసుకొని అయితే పంపిస్తారు వీళ్ళు. మనకు జమ్మూ వచ్చేసి ఈ నుంచి 40 కిలోమీటర్లు ఉంది. కాకపోతే మనకి బార్డర్ కానించి అయితే రోడ్డు అయితే వర్క్ జరుగుతూనే ఉంది. ఫ్లైఓవర్లు అయితే కడుతుర్రు, అందు గురించి ఈ రోడ్ల జర్నీ అనేది అయితే ఎక్కువ కాదు, ఎందుకంటే ఆడాడ గుంతలుగానే ఉన్నాయి. కాకపోతే మరీ రోడ్డు అయితే ఈ దారుణం అయితే ఏం లేదు, ఇబ్బంది అయితే ఏం లేదు. రోడ్లు మన పెద్ద బండ్లు పోయేదే. ఈ చక్కగా పోయినా కూడా జమ్మూ సిటీలోకి వెళ్తుంది, కాకపోతే స్ట్రైట్గా అయితే వెళ్ళనియట్లేరు పెద్ద బండ్లు. మన బైపాస్కి అయితే డైవర్ట్ చేసారు. ముందరే వెళ్ళి 4 కిలోమీటర్ పోయినాక ఫ్లైఓవర్ దిగి మళ్ళీ రైట్కి మళ్ళీ చక్కగా మళ్ళీ సిటీలోకి వెళ్ళిపోతాం మనం, ఎందుకంటే రోడ్ లేదు లోపలికి వెళ్ళడానికి. చక్కగా వెళ్తేనేమో శ్రీనగర్, మనం రైట్కి జమ్మూ లోపలికి అయితే వెళ్ళిపోతాం, సిటీ లోపలికి. ఈ బ్రిడ్జి కిందకి వెళ్ళి రైట్. మనకు అడ్రస్ తెలియక రోడ్డు మీద అయితే ఈ బైక్ ఆయన అయితే పాపం వచ్చి తీసుకొని పోతుండే, నేను దారి చూపిస్తా అని చెప్పేసి. టికెట్కి అయితే వచ్చినాము, కాకపోతే చాలా లేట్ అయిపోయింది. 7 అవుతుంది టైము. ఆయన మొత్తుకుంటా ఉంది ఫోన్ చేసి. మనం ఏం చేస్తాం, ట్రాఫిక్ జామ్ ఉంది మధ్యలో, లోపలికి పోతే తెలుస్తుంది ఇక పరిస్థితి. ఆయన ఏమంటాడో చూస్తే. ఇక్కడ ఎంట్రీ అయితే 200 ఇచ్చిపోవాలి. ఏమైంది, ఆల్రెడీ ఫుల్ బండ్లు వచ్చేసినాయి. ఇంకా బండ్లు అయితే సైడ్కి జరిపిస్తారు, మామూలుగా ఇటు సైడ్ ఉన్నాయి రైట్ సైడు. ఇంకా బండ్ల మధ్యలో అయితే మన బండి పెట్టేసేయాలి. ఇప్పటికీ ఆయన సీరియస్ ఉన్నాడు మన మీద, ఎందుకు ఇంత లేట్ అయిందని చెప్తే మనం మధ్యలో ట్రాఫిక్ జామ్ అయిన వీడియో అయితే చూపించాను, ఓకే అని చెప్పిన అనమాట. మేము టిఫిన్ చేసి వచ్చేలోపు అయితే సగం అయితే అన్లోడింగ్ అయిపోయింది. ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నా. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.